హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. గృహప్రవేశంలో భాగంగా పాలు పొంగించడం అత్యంత చాలా ముఖ్యమైన విషయం కదండి. పాలు పొంగించేదైతే ఇప్పుడైతే ఇంటికి ఆడపడుచు ఎవరన్నా అయితే పాలు పొంగియొచ్చండి. అందుకే అని మేమైతే పొంగిస్తూ ఉన్నాము పాలైతే. చూడండి, పాలు పొంగించేదానికైతే ఒక ఐవోర్ అయితే అక్కడ గృహప్రవేశం జరిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మా దగ్గర అయితే ఐవోర్ అయితే పూజ చేయమని చెప్తూ ఉన్నాడు. పూజ చేస్తూ ఉన్నాము. ఇలా అయితే మేమైతే ఇలా డెకరేట్ చేసుకున్నామండి. పొయ్యినైతే ఇలా అందంగా చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇప్పుడైతే ఐవోర్ అయితే ఇలా చెప్పాడు. మాకు తెలుసు, అయినా ఐవోర్ చెప్తుంటే పూజ అయితే చేసి ఇంకైతే ఇట్లా 3 మంది ముత్తైదులే పెట్టాలంట. అలా అనేసి అయితే ఇంక 3 కలిసి అయితే మేము పెట్టేశాము. పెట్టి పాలైతే పెట్టేశామండి. పాలు పెట్టేటప్పుడు కూడా ఐవోర్ అయితే ఒక మంత్రం చెప్తున్నాడు. అప్పుడు కూడా 5 మెంబర్స్ కలిసి పాలు పెట్టాలి. ఐవోర్ మంత్రం చెప్తున్నాడు. ఐవోర్ అయితే మంత్రం చెప్పింది కంప్లీట్ అయింది. చూడండి, పాలైతే పెట్టేసాం. పైన అయితే పాలు పెట్టి ఇంకా పాలైతే పొంగిన తర్వాత అయితే మేమైతే ఫస్ట్ అయితే దేవుని దగ్గర పెడతామండి. మీరు ఎలా చేస్తారు ఏమైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, పాలైతే పొంగొచ్చేస్తూ ఉంది. పొంగొచ్చేసింది. చాలా చాలా హ్యాపీ. ఇప్పుడైతే ఇంక ఈ పాలనైతే తీసుకుని వెళ్ళి ఫస్ట్ అయితే దేవుని ముందరైతే పెట్టేస్తాము. అన్నంకైతే కొంతమంది పెద్ద ముత్తైదులు ఉంటారు కదండి. ఫస్ట్ అయితే వాళ్ళకు ఒక 5 మందికి ఇచ్చి అటు తర్వాత ఐవోర్లకి ఇచ్చి అటు తర్వాత అందరికీ అయితే పాలైతే ఇస్తామండి మేమైతే. అదైతే పాలు పొంగించడం కంప్లీట్ అయింది. ఇక్కడ అయితే ఇంకా బయట వచ్చామండి. బయట వచ్చి బలి పూజకి అయితే ఈ ముగ్గు అయితే వేసాము. నేను ఈ అక్క కలిసి అయితే ముగ్గు వేసేటప్పుడు అయితే ఇద్దరే ఉన్నాము. ఇంకా ఎవరిని వీడియో తీయడానికి అయితే సపోర్ట్ లేదు. అందుకే ముగ్గు అయితే వేసేసాము. అన్నాక లాస్ట్లో అయితే నేను ఆ అక్క ఇద్దరు కలిసి ఒక్కరినొక్కరిని ఫోటో తీసుకున్నామండి. ఇలా అలా బాగుంటుంది కదా, అంటే ఎప్పటికీ గుర్తుంటుంది కదా అని అయితే అలా తీసుకున్నామండి. చూడండి, ఇప్పుడు బలి పూజ అయితే చేస్తూ ఉన్నాడు ఐవోర్ అయితే. బలి పూజ అయితే ఇలా లాస్ట్ అయితే చేపించేశారండి. బలి పూజ అయిందంటే ఇంకా గృహప్రవేశం అయిపోయినట్టే. బలి పూజ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళేసి దేవునికి హారతి పట్టేయాలి కదండి. అంతే. ఇంకా బలి పూజ కంప్లీట్ అవ్వగానే లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అయితే కొంతమంది బంధువులతో అయితే వాళ్ళు కొంచెం తొందరగా వెళ్ళాలి అంటే వాళ్ళతో అయితే ఫోటోలు దిగేసాము. నేను మా అక్క కలిసి కూడా తాంబూలం అయితే ఇచ్చేసాము అక్క వాళ్ళకి. కొందరైతే తొందరగా వెళ్ళిపోవాలంటే ఇంక వాళ్ళతో కొందరితో ఫోటోలు దిగేసి ఇంకా మేము అయితే హారతి పట్టేసామండి దేవుళ్ళకైతే. ఫస్ట్ అయితే దేవునికి, అటు తర్వాత అయితే హోమంకి, అన్నంకైతే గృహప్రవేశం జరిగిన జంటకైతే హారతి తీస్తామండి. అవి 3 కవర్ చేయడానికి కుదరలేదు, అందుకే ఇలా చేశాను. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఓకే, మరి బాయ్.